వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏ పూట ఏ ఆలోచన వస్తుందో కానీ అది భారతదేశం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆంక్షల పేరు మీద భారతీయ దిగుబడులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా భారతీయ బియ్యంపై పడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు భారతీయ బియ్యంపై పడింది. భారత్ నుంచి పెద్ద మొత్తంలో అమెరికాకు బియ్యం రాకుండా ఆపాలని డిసైడ్ అయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కువ సుంకాలు విధించటమే అని స్వయంగా ట్రంప్ చెప్పారు. అమెరికాలో ఇటీవల కాలంలో వ్యవసాయం సంక్షోభం ఏర్పడింది. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. రైతులు బాగా నష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితిపై ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ ధరలు రావటానికి వివిధ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరకే అమెరికాలో అమ్ముడుపోతున్నాయని తేలింది. ఈ సందర్భంగానే భారతీయ బియ్యంపై చర్చ జరిగింది. బియ్యంపై సుంకాల భారం లేకపోవడంతో భారత్ నుంచి పెద్ద మొత్తంలో బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్ అమెరికా వెళ్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి $337 మిలియన్ విలువైన 2.74 లక్షల టన్నుల బాస్మతి రైస్ అమెరికాకు పోయింది. $54 మిలియన్ విలువైన 61,000 టన్నుల నాన్ బాస్మతి రైస్ కూడా భారత్ నుంచి అమెరికాకు దిగుమతైంది. ఇలా పెద్ద ఎత్తున అమెరికాకు భారత్ నుంచి బియ్యం డంప్ అవుతున్నాయని, దీని ఫలితంగా స్థానిక రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని అధికారులు ఈ సమావేశంలో ట్రంప్ కు చెప్పారు. దీంతో వెంటనే ఈ సమస్యకు పరిష్కారం టారిఫ్ లేనని ట్రంప్ తేల్చేశారు. భారత్ నుంచి ఇకపై పెద్ద ఎత్తున బియ్యం డంప్ అవ్వటాన్ని తాను అనుమతించనని కరాఖండిగా చెప్పేశారు. సుంకాలు విధించడం ఒక్కటే దీనికి మందు అని కూడా తేల్చేశారు. భారత్ నుంచి వచ్చే బియ్యంపై ఎంత సుంకం విధించాలనే విషయంపై అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా భారత్ వాణిజ్యం ఒప్పందాలపై ఇప్పటికే రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఇప్పుడు భారతీయ బియ్యం కూడా ప్రధాన అంశం కానుంది. బియ్యం ఎక్కువగా తినటమే కాదు, ఎక్కువగా పండించే దేశం కూడా భారతే. భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 150 మిలియన్ టన్నుల బియ్యం పండుతుంది. ఇందులో 28% ఇతర దేశాలకు ఎగుమతవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతయ్యే వస్తువుల్లో భారతీయ బియ్యం వాటా 30%. ఇప్పుడు ట్రంప్ బియ్యంపై ఆంక్షలు విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తూ ఉండటం ఇటు భారతీయ రైతులకు, అటు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు నష్టమే అని భావిస్తున్నారు. సుంకాల వల్ల అమెరికాలో బియ్యం రేట్లు పెరుగుతాయి. ఫలితంగా అక్కడి వినియోగదారులపై భారం పడుతుంది. ఎగుమతులు క్షీణించడం వల్ల మన రైతులకు కూడా నష్టం తప్పదు.